స్వేచ్ఛ స్వాతంత్రాలే ఆధ్యాత్మిక ఉన్నతికి చిహ్నాలు. పరాధీనత, బలహీనత పారమార్థిక పురోగతికి అడ్డంకులు. మనసు, దేహం, ఇంద్రియాలకు బానిసత్వం చేసినన్నాళ్ళు అల్ప సంతోషులుగా మిగిలిపోతాం. ఆ ప్రలోభాల నుండి బయటపడినప్పుడే శాశ్వత ఆనందంతో భగవంతునికి చేరువవుతాం. గౌతమ బుద్ధుణ్ణి ఓ శిష్యుడు మళ్ళీ మళ్ళీ జన్మలెందుకు, ముక్తి త్వరగా లభించకపోవడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు సిద్ధార్థుడు సహజ మందహాసంతో, యజమానికి స్వతంత్రం ఉంటుంది కానీ బానిసకు ఉండదు కదా, పుట్టినప్పటి నుంచి ఏదో కారణంతో బానిసత్వానికి అలవాటు పడి స్వాతంత్ర్యాన్ని కోల్పోతారు. అందుకే మళ్ళీ మళ్ళీ జన్మించడం. బంధం, బానిసత్వం ఈ రెండు దుఃఖానికి దారితీస్తాయనటానికి శిశువే సాక్ష్యం. పుట్టగానే శిశువు ఏడుస్తుంది. తానేదో బంధంలో చిక్కుకున్నానని తెలిసి విడివడడానికి చేసే ఆర్తనాదమే అది అని వివరించాడు. తెలుసో తెలియకో మనమంతా అనుబంధాలకు లోబడుతున్నాం. స్వతంత్రతను కోల్పోయి ప్రపంచమనే లోగిలిలో ఊడిగం చేస్తున్నాం. వీటి నుంచి బయటపడి భగవంతుణ్ణి ఆశ్రయించే మార్గాలను మన ధర్మగ్రంథాలు మనకి ప్రబోధించాయి. వాటిలో ఇంద్రియ, మనో, ఆత్మ స్వాతంత్ర్యాలు ముఖ్యం. ఆధ్యాత్మిక సాధనలతో వీటిని పొందినప్పుడు నిస్సందేహంగా ముక్తి లభిస్తుంది. బుద్ధి, ఇంద్రియాలు విరుద్ధంగా వ్యవహరించే రెండు గొప్ప శక్తులు. వీటి మధ్య మనస్సు ఉంటుంది. బుద్ధి మార్గనిర్దేశకత్వంలో మనసు శుద్ధమైనప్పుడు ఇంద్రియాలకు అతీతంగా వ్యవహరించగలదు. విషయాసక్తి గల మనసు కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలను ప్రేరేపిస్తుంది. మన పురాణేతిహాసాల్లో అరిషడ్వర్గానికి బానిసలై పతనమైన వారెందరో, కామానికి లొంగి రావణుడు, క్రోధానికి వశుడై దూర్వాసుడు, లాభానికి లోబడి హిరణ్యాక్షుడు, మోహానికి బానిసై భస్మాసురుడు, మదానికి వివసుడై హిరణ్యకశిపుడు, మాత్సర్యానికి బానిసై దుర్యోధనుడు పతనమయ్యారు. అందుకే మనసుకు బానిస కాకుండా బుద్ధి ఆధీనంలో నడిస్తే స్థిరమైన నైతిక ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగి భగవంతునికి చేరువవుతాం. ఈ విషయాన్ని కఠోపనిషత్తులో యమధర్మరాజు విజ్ఞాన సారధిర్యస్తు మనః ప్రగ్రహవాన్ నరః సోద్వనః పారమాప్నాతి తద్విష్టో పరమం పదం అంటూ సూత్రప్రాయంగా బోధించాడు. విజ్ఞానాన్ని సారథిగా, మనసును కళ్ళెంగా ఉపయోగించేవారు విష్ణుమూర్తి వద్దకు చేరతారని భావం. జీవనయాత్రలో మానసిక, శారీరక శక్తులను బుద్ధి నిర్దేశించినప్పుడు ఒక్కో మైలురాయిని దాటుతూ వైకుంఠాన్ని చేరవచ్చు. మనసు గనక ఆధీనంలో లేకుంటే విషయభోగాల్ని అనుభవిస్తూ సుఖ సంపదల రాశిని కొలుస్తూ ప్రకృతి చేతిలో కీలుబొమ్మగా మారిపోతాం. అనేక జన్మాంతర సంస్కారాల నుంచి విడివడమే ఆత్మ స్వాతంత్ర్యం. ఎన్నో జన్మల సంస్కారాలు, స్వభావాలు, వాసనల రూపంలో మన చిత్తంలో ఘనీభవించి ఉంటాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వాటి నుండి స్వేచ్ఛను పొందడమే ఆధ్యాత్మిక జయం. దీనికి పతంజలి మహర్షి యోగశాస్త్రంలో 2 సూత్రాలు చెప్పాడు. చిత్తవృత్తి నిరోధ అనేది మొదటిది. అంటే మనసును విషయ ప్రపంచం నుంచి వెనక్కి మరలించాలి. తదాద్రష్టు స్వరూపే వస్తానం అనేది రెండోది. అంటే అంతర్ముఖులమై ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. అశాశ్వత సుఖాల నుంచి శాశ్వత ఆనందం వైపు ప్రయాణం చేయడమే
ఆత్మ స్వాతంత్రం. ఇంద్రియాల ఆధిపత్యం అధికమైతే జీవితం పశుప్రాయమవుతుంది. జన్మ సార్థతకు విషయ భగాలను కొలమానంగా భావించే సగటు మనిషి దుస్థితిని వివరిస్తూ, మనోశరీరాలకు ఎంతటి బానిసత్వమో చూడు, ఈ శరీరము మనస్సు మనకి చెందినవి కావు, మరెవరివో అన్నట్లుగా ఉంటాం అన్నారు స్వామి వివేకానంద. ఉపనిషత్తుల్లో ఈ ప్రస్తావన ఉంది. యమధర్మరాజు ఇంద్రియాల ద్వారా అనుభవించే సమస్త సుఖాలని ప్రసాదిస్తాను, నీకు నచ్చినన్ని సంవత్సరాలు అనుభవించు అని ప్రలోభ పెట్టగా, నచికేతుడు, ఓ మృత్యుదేవా, ఈ విషయ భాగాలు శాశ్వతం కావు, పైగా అవి ఇంద్రియాల సారాన్ని హరింపచేస్తాయి అని వివేకంతో తిరస్కరించాడు. మనం మాత్రం ప్రలోభాలను అధిగమించలేక ఈ తొలి గడప వద్ద నిలిచిపోతున్నాం. ఇంద్రియాలని మనం చెప్పు చేతుల్లో పెట్టుకోవడం మానేసి వాటికి బానిసలవుతున్నాం. భక్తుడు లౌకిక లంపటాలను కాదనుకుని భగవంతుడికి అంకితమవడం బానిసత్వం కాదు. బానిసత్వంలో దుఃఖం, పరాధీనత ఉంటాయి. అవి మనని బలహీనపరుస్తాయి, ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తాయి. ఈ లక్షణం తమో గుణానికి సంబంధించినది. కానీ దానత్వంలో శరణాగత భావం ఉంటుంది. ఇది జీవుడికి దేవుడికి సంబంధించినది. ఇక్కడ మనిషిలో అణకువ పెరుగుతుంది, నిర్భయం, ఆనందం ప్రాప్తిస్తాయి. దాస్యభావంతో సత్వగుణం ఇనుమడిస్తుంది. అందుకే దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాసిగా ఉండుటకైనా తగన ప్రాణేశ దేవా, నీ సేవకే గాక నాకీ నీరస జీవితమేళ అన్నారు. అలాగే రాజులు, వారి ఆగ్రహాలు శాశ్వతం కాదు. తేనెను వదిలి ఈగ చీముపై అన్వేషించడం ఎలాంటిదో, భౌతిక సుఖాల కోసం దైవాన్ని వదిలి రాజులను ఆశ్రయించడం అటువంటిది. మనకు కర్త భర్త వెంకటేశ్వరుడే అన్నారు అన్నమాచార్యులు. లౌకిక లంపటంలో బందీలు అవటాన్ని చేప వలలో చిక్కుకోవడంతో పోల్చారు మన మహర్షులు. ఆ వల నుంచి 2 రకాల చేపలు నిశ్చయంగా బయటపడతాయని ఉదహరించారు. బలమైన పెద్ద చేప వలని తెంచుకుని తప్పించుకుంటే, చిన్న చేప వల రంధ్రాల్లోంచి పారిపోతుంది. జ్ఞాన మార్గాన్ని అనుసరించి జ్ఞానయోగం, రాజయోగం లాంటి మార్గాల్లో సాధన చేసి మోక్షాన్ని పొందేవారు పెద్ద చేపలతో సమానమని, భక్తియోగ మార్గంలో భగవంతుడి శరణాగతితో ముక్తిని పొందేవారు చిన్న చేపల్లాంటి వారని మునిపుంగవులు పేర్కొన్నారు. ఏదో ఒక విధంగా ఈ సంసార బంధాల నుంచి స్వేచ్ఛను పొందడమే లక్ష్యమని వివరించారు. అందుకే తక్కిన ప్రపంచమంతా ఎరకి చిక్కిన చేపల దృశ్యానికి చిక్కుపడిపోయినప్పుడు ఎవరైతే దాన్ని దాటి చూడగలరో అతడే ఋషి అన్నారు ఓ ఆధ్యాత్మిక సాధకుడు. స్వస్తి, శుభమస్తు.